హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మల్టిప్లికేషన్కి న్యూ మెథడ్ ఎలా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 23 × 42. దీన్ని తీసుకున్నప్పుడు ఎలా చేయాలంటే దీన్ని రెండు మెథడ్లో చేయొచ్చు. నార్మల్ మెథడు అండ్ లాటిస్ మెథడ్. ఫస్ట్ నార్మల్ మెథడ్ చేద్దాం. 23 × 42 ఎలా అంటే 2 3 6, 2 4 అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్లేస్లో 0 లేదా స్టార్ట్ పెట్టుకోవాలి. తర్వాత 4తో మల్టిప్లై చేయాలి. 4 3 12, క్యారీ ఒకటి ఉంటుంది. 4 2 8 9, 6 6 9. ఇది మల్టిప్లికేషన్ యొక్క జనరల్ మెథడ్. ఇదే నెంబర్ని మల్టిప్లికేషన్లో లాటిస్ మెథడ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సేమ్ దీన్ని లాటిస్ మెథడ్ అంటారు. ఇక్కడ 23 × 42 కాబట్టి ఇక్కడ ఎన్ని డేట్స్ ఉన్నాయంటే 2 డేట్స్ ఉన్నాయి కాబట్టి నేను 2 బాక్సెస్ తీసుకున్నా. ఇక్కడ 42 ఉంది, సేమ్ అంతే. ఇక్కడ 2 బాక్సెస్ తీసుకున్నా. ఇక్కడ పైన 23 రాసుకున్నా. ఇక్కడ 4 టేబుల్, ఇక్కడ 2 టేబుల్. తర్వాత ఏం చేయాలంటే ఈ బాక్స్ని క్రాస్గా గీత కొట్టాలి. సేమ్ క్రాస్ ద బాక్స్, అగైన్ క్రాస్ ద బాక్స్, అగైన్ క్రాస్ ద బాక్స్. 4 3 12, 4 2 8, 2 3 6, 2 2 4. ఇంకా టేబుల్స్ అయిపోయింది. టేబుల్ అయిపోయిన తర్వాత వెంటనే ఇక్కడ ఉన్న 6ని కింద రాసుకోవాలి. తర్వాత ఈ క్రాస్ ఉండే ఈ రెండు లైన్ల మధ్య ఉన్న నెంబర్స్ అన్నిటిని యాడ్ చేయాలి. 2 + 0 2, 2 + 4 6. సేమ్ నెక్స్ట్ ఈ రెండు లైన్ల మధ్య ఉన్న నెంబర్ని యాడ్ చేయాలి. 1 + 8 9. ఇక్కడ 0 ఉంది కదా, ఈ 0ని ఇక్కడ రాసుకోవాలి. 0 రాసుకోకపోయినా ఏం కాదు. సేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ 966 వచ్చింది, ఇక్కడ 966 వచ్చింది. మల్టిప్లికేషన్ని దీన్ని లాటిస్ మెథడ్ అంటారు, దీన్ని జనరల్ మెథడ్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా.